ఇక మరో విషయానికి వస్తే మురళి, నెల్లూరుకు సంబంధించి ఒకే ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. ఎస్సీ ఎస్టీ సంక్షేమం అని చెప్తున్నారు ముఖ్యమంత్రి. బేసిక్గా మనం చదువుకున్నటువంటి జర్నలిజంలో ఎస్సీ ఎస్టీ బీసీలు బాగుపడాలనంటే ఒక వ్యవస్థ ఉండాలి. ఎలాంటి వ్యవస్థ? అభివృద్ధి, కష్టపడడానికి, అలాగే అవకాశం ఉండాలి, ఉపాధి కలగాలి. ఇలాంటివన్నీ లేకుండా ఎలా అభివృద్ధి చెందుతారు అన్నది ఒకటైతే, మద్యం అమ్మకాలు భయపెడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్నది చాలా వాస్తవం. ఈ మద్యం అమ్మకాలు ఏ కుటుంబాల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అన్న ప్రశ్నకు సమాధానం ఎస్సీ ఎస్టీ బీసీలు పేదల మీదే చాలా ప్రభావం చూపిస్తాయన్నది వాస్తవం. ఈ వాస్తవం మనం గ్రహించినటువంటి జర్నలిజంలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు ఆలోచన చేసినప్పుడు, మద్యం అమ్మకాలు తగ్గకపోతే, దాన్ని నియంత్రించకపోతే ఈ వర్గాలు ఎలా బాగుపడతాయి అన్నటువంటి ప్రశ్న మనం ఇవాళ ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉందంటాను. మురళి, మీ అధ్యయనం ఏంటి? మీకున్న అవగాహన ఏంటి? అక్కడున్న పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ రాజేంద్ర గారు. అయితే ప్రధానంగా ఒకటి, ఏ ప్రభుత్వం అయినా సరే అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఈ 5 ఏళ్ల కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కేవలం బటన్ నొక్కడం, కొంతమందికి మాత్రమే ఈ నగదు పంపిణీ చేయడం, అదేవిధంగా కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే ముందుకెళ్ళడం, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా కూడా పక్కన పెట్టడం అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీలకి ప్రధానంగా కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలని పూర్తిగా ఆదుకుంటున్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి సంక్షేమ శాఖల ద్వారా ఇప్పటి వరకు ఎవరికి రుణాలు ఇచ్చారు, ఎంతవరకు రుణాలు ఇచ్చారు, ఇప్పటి వరకు ఎంత మొత్తంలో వీళ్ళకి అందాయి అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. గత ప్రభుత్వాల హయాంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళల్లో ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి భారీ ఎత్తున రుణాలు ప్రతి సంవత్సరం కూడా వచ్చే పరిస్థితి ఉండేవి. కానీ ఈ సంవత్సరం అంటే దాదాపు ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా ఈ సంక్షేమ శాఖలకు సంబంధించినటువంటి వాటి ద్వారా రుణాలు పొందే పరిస్థితులు లేవు. పైపెచ్చు వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వాహనాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. మరోవైపు మద్యం విషయానికి వస్తే ప్రధానంగా కూడా 2019 ఎన్నికల్లో మద్యపాన నిషేధాన్ని పూర్తిగా చేస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత తీసుకుంటే మద్యం దుకాణం ప్రతి ప్రాంతంలో కూడా 4-5కి ఎక్కువగానే ఏర్పడ్డాయి. పైపెచ్చు కల్తీ మద్యం భారీగా సరఫరా అవడం, భారీగా కూడా రేట్లు పెంచడం, ప్రతి 4 కుటుంబాలకి కొన్ని కుటుంబాల్లో అనారోగ్యం పాలవడం, అనేక మంది కూడా ఇలాంటి సందర్భంలో మురళి చిన్న విషయం, ప్రత్యేకించి మద్యం రేట్లు పెంచితే తాగే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అని ఒక ప్రయత్నం చేయటంలో తప్పేం లేదు. నిజానికి అలా పెంచటం వల్ల ఏదైనా కొంత తగ్గే అవకాశం ఉంటుందేమో అని దాన్ని ప్రాక్టికల్గా వాళ్ళు ఒక ప్రయోగం చేస్తున్నారేమో. బట్ ఇంకొక విషయం ఇక్కడ సంతోషపడవలసింది ఏంటి అని అంటే, వాహన మిత్ర లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా కొనసాగించడం అనేది మోస్ట్ అప్రిషియబుల్ అంట. వాట్ యు సే? మీరు చెప్పినట్లు వాహన మిత్ర అనేది ఖచ్చితంగా కూడా గత ఎన్నికల్లో చెప్పినటువంటి కార్యక్రమం. ఏదైతే లారీ డ్రైవర్లకు కావచ్చు, కొంతమంది ఏదైతే కార్డుకి సంబంధించినటువంటి వారికి వాహన మిత్ర వేస్తున్నామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా అనేక మందికి పూర్తిగా కూడా ఈ వచ్చే పరిస్థితి లేదు. మీరు చెప్పినట్లుగా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఒకే ఆరోపణ చేస్తున్నాయి. ఏదైతే 10,000 రూపాయలు ఇప్పటి వరకు, అంటే ఈ 5 ఏళ్ల కాలంలో వాహన మిత్ర ద్వారా ఎవరికైతే వేస్తున్నటువంటి 10,000 రూపాయలు సంవత్సరానికి వేస్తున్నారు, అదే వ్యక్తి అదే డ్రైవర్ దగ్గర నుంచి పలు రుణాలు, అదేవిధంగా ఏదైతే ఫైన్ల రూపంలో దాదాపు 15 నుంచి 20,000కు పైగా కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో 10,000 రూపాయలు కేరుకి ఇచ్చి, అది కూడా అందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే ఇచ్చి పూర్తి స్థాయిలో అంతా కూడా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు, అదేవిధంగా డ్రైవర్లు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పుడు వాహన మిత్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం, లారీ డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి, ఏదైతే కొంతమంది డ్రైవర్లకి కూడా కొనసాగిస్తున్నాం అని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో కొంత ఆనందభరితమైతే ఉందని చెప్పుకోవచ్చు. తాజాగా ఇటీవలే ఏదైతే నెల్లూరు జిల్లా నాయుడుపేటకి సమీపంలో కూడా లారీ డ్రైవర్లు, అదేవిధంగా డ్రైవర్లతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక
సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని అక్కడే ఇలాంటి హామీ కూడా ఇచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో మీరు చెప్పినట్లుగా ఏదైతే మద్యపానానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో ఇచ్చినటువంటి హామీలే అని చెప్పుకోవచ్చు. ఈసారి హామీలేమీ పెద్దగా మారలేదు. కాకపోతే హామీలని ఈ నగదు అనుభవం కొన్ని పాఠాలు నేర్పుతుందంటారు. అలాగే 5 ఏళ్ల అనుభవం జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి అనుభవం ఏంటి, తెచ్చే మార్పు ఏంటి, తీసుకోబోయే బాధ్యతలు ఏంటి, అలాగే కొన్ని పథకాలను తను ప్రాక్టికల్గా ప్రయోగాత్మకంగా చేసిన తర్వాత తను అర్థం చేసుకున్నది ఏమిటో రాబోయే రోజుల్లో చూసే అవకాశం ఉంటుంది. మరొకసారి సురేంద్రని కూడా కలుద్దాం. యా సురేంద్ర, యా మురళి, మొత్తం మీద మనం మేనిఫెస్టోని చూసినప్పుడు ఇవాళ ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టో కామన్ మ్యాన్కి అందించినటువంటి ప్రయత్నంగా ఈ పార్టీ చెప్తోంది. అట్ ద సేమ్ టైం కేవలం బీదా బిక్కి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళనే ఫోకస్ చేస్తూ ఆయన ఏదైతే ప్రెస్టేజియస్గా నవరత్నాలు అనేటటువంటి కార్యక్రమం చేపట్టి సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళి బటన్ నొక్కటం ద్వారా డైరెక్ట్గా బెనిఫిషియరీకి డబ్బెళ్ళటము అనేది తను చేసినటువంటి ఒక గొప్ప ప్రయోగాత్మకమైంది, అలాగే ప్రయోజనమైంది కూడా అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి మాట ఇవాళ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా కనపడుతోంది. అట్ ద సేమ్ టైం ఆయన నమ్ముకున్నది ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈయన సంక్షేమం ద్వారా పూర్తిగా ఈయనకి అంకిత భావంతో రేపు ఓటేసే అవకాశం ఉన్నది. నవరత్నాలను నమ్ముకున్నటువంటి ఒక నాయకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మనం గుర్తించవచ్చు. వాట్ యు సే మురళి? ఎందుకంటే ఈ 5 ఏళ్ల కాలంలో కూడా అనేక వ్యతిరేకత వచ్చిన పరిస్థితులు పొందుతామని చెప్పేటటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సలహాదారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అంతరంగికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇచ్చేటటువంటి సలహాలు ఏదైతే ఉన్నాయో ఈ సలహాలను తీసుకునే దాంట్లో జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేశారనే ప్రచారం సాగుతోంది. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా తీసుకోవాల్సినటువంటి ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను నమ్మినటువంటి సిద్ధాంతం ఒకటే, నవరత్నాల ద్వారా తాను బటన్ నొక్కగానే బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అకౌంట్ లో కూడా ఏకదాటిగా డబ్బులు పడిపోతున్నాయి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్లరు. ఎవరు ప్రచారం చేసినా, ఎవరు ప్రచారం చేయకపోయినా, స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి వాళ్ళైనా ఎక్కడి నుంచి తీసుకొచ్చినా సరే కేవలం స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి వాళ్ళైనా ఎక్కడి నుంచి తీసుకొచ్చినా సరే కేవలం తాను నొక్కినటువంటి బటన్ ద్వారా వచ్చినటువంటి లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి జేజేలు పలుకుతారు. ఖచ్చితంగా నా ప్రభుత్వమే వస్తుంది అనే ఒక మీమాంసతో పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇవాళ మేనిఫెస్టోను ప్రకటించినట్లుగా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తీసుకుంటే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కూడా అభివృద్ధి కార్యాచరణ అనేది పూర్తిగా కూడా మూలపడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనేది ఒక ఆరోపణ.